ఈరోజు ద్వారకా తిరుమల వెంకన్న బాబు ఈ ప్రాంగణంలో చాలా మరి ఆ భగవంతుడు అనుగ్రహంతో మరి ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుస్తున్న మన దివంగత నేత మన విద్యాధరరావు గారు తనయుడు మన శ్రీధర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవటానికి మీ అందరూ సహకారంతో ప్రతి ఒక్కళ్ళు భగవంతుడిలాగా మీ బ్లెస్సింగ్స్తో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం అనేది మనందరికీ కూడా శ్రేయస్కరం. రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయం. మరి మీ అందరూ కూడా ఇవాళ మీ అందరికీ తెలుసు, గొప్ప పరిపాలన, ప్రతి ఇల్లు అభివృద్ధితో పేదరికాన్ని ఈ రాష్ట్రం నుంచి పారదోలే విధంగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటిలో పెద్దగా, ప్రతి ఒక్క ఇంటిలో ఒక తండ్రిగా, ప్రతి ఒక్క ఇంటిలో ఒక పెద్ద అన్నగా గొప్ప పరిపాలన అందించిన మన స్వర్గయ్య రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమానికి వచ్చే సందర్భంగా మీరందరూ కూడా మరి ఇవాళ ప్రాంతాల పట్ల, ప్రజల పట్ల, మరి ప్రతి ఒక్క ఇంటిలో ఒక పెద్ద యజమాని పట్ల నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా అన్నలు, నా తండ్రులు, నా తమ్ములు అందరూ కూడా అభివృద్ధితో మరి స్వర్ణయుగాన్ని చూడాలన్న ఒక ఆలోచన, ఒక ఇంటిలో పెద్దగా రాష్ట్ర పరిపాలన చేసిన, గొప్ప పరిపాలన అందించిన స్వర్గయ్య రాజశేఖర్ రెడ్డి గారు లేకపోవటం, ఈ రాష్ట్రం ముక్కలు చెక్కలు అవ్వటం, ఈ రాష్ట్రమే ముక్కలు చెక్కలు అవ్వటమే కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరిని కూడా ఒక 25 సంవత్సరాలు వెనుకబడే విధంగా ఈ పరిపాలన రవిడి పరిపాలన పరిపాలిస్తుంటే చూడలేని మనస్తత్వంతో ప్రతి ఒక్కళ్ళు కూడా అటువంటి స్పందనతో ఇటువంటి ప్రజానీకం మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా శ్రీధర్ బాబుని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరినీ కూడా మరి నేను వారి తరపున అభినందిస్తున్నానని చెప్పి సభాముఖం మీకు మనం చేస్తాను. పెద్దలారా, మిత్రులారా, రైతులారా, మీ అప్లైన్లో మీకు తెలుసు, స్వర్గయ్య రాజశేఖర్ రెడ్డి రైతులు బాగోవాలి ఒక నా ఆలోచన చేసి మరి ఉచిత విద్యుత్ ఇస్తాను అని చెప్పి ఆయన మహనీయుడు స్వర్గయ్య రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తాను అంటే మరి చంద్రబాబు నాయుడు గారు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న విషయాన్ని మాత్రం మీరు మరవద్దు అని చెప్పి మరొకసారి అప్లండ్ రైతాంగం అందరూ కూడా మీ గుండెల్లో, మీ హృదయాల్లో, ప్రతి ఒక్క నాడిలోని కూడా మీరు పట్టుదలగా మళ్ళీ స్వర్గయ్య రాజశేఖర్ రెడ్డి తనయుడిని చీఫ్ మినిస్టర్ చేయటం కోసం మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి సభాముఖం మీకు మనం చేస్తాను. పెద్దలారా, మిత్రులారా, ఆలోచించండి. మీ అప్లండ్ అంతా కూడా ఈ విధంగా ఈ సస్యశ్యామలంగా ఎటు చూసిన పచ్చదనంగా ఉందంటే రాజశేఖర్ రెడ్డి పట్టుదల వల్ల, ఆయన పరిపాలన వల్లే మీరందరూ కూడా, మనమందరం కూడా ఇలాగున్నామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఆలోచించండి పెద్దలారా, మిత్రులారా. ఇవాళ ప్రతి ఒక్క పేదవాడు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ప్రతి ఒక్కడికి ఆపరేషన్ చేయించి ప్రతి ఒక్కడికి కూడా ఆరోగ్యశ్రీ అందాలని ఒక ఆలోచన చేసి లక్షలాది మంది ప్రాణాలు పోచిన మహనీయుడు స్వర్గయ్య రాజశేఖర్ రెడ్డి అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా మనం చెప్తాం.
ఆలోచించండి పెద్దలారా, మిత్రులారా. మరి ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలోని, రాష్ట్రంలో ఉన్న ప్రతి మూలలోని, ప్రతి ఎకరంలోని ప్రతి ఒక్క రైతు పట్ల ఆలోచన చేసి ఇవాళ గొప్ప ప్రాజెక్టుల్ని ఒక ప్రపోజల్ తీసుకొచ్చి అన్ని ప్రాజెక్టుల్ని కూడా స్టార్ట్ చేసిన ఘనత మరి మానవ రూపంలో దేవుడు స్వర్గయ్య రాజశేఖర్ రెడ్డి గారు మరొక కాటను అని చెప్పి ఈ సభాముఖ మీకు మనవి చేస్తున్నాను. అవునా కాదా అనే దానికోసం మీ అందరూ ఆలోచించండి. మరి ఈ ప్రభుత్వం ఏమిటి అంటే రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టు ప్రారంభించిన మేమే ప్రారంభించాం. ఒక బిల్డింగ్ కట్టి 16 సార్లు దాన్ని శంకుస్థాపన చేయటం, 26 సార్లేమో దాన్ని ఓపెనింగ్ చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి సభాముఖం మీకు మనవి చేస్తున్నాను. అటువంటి విధంగా పెద్దలారా, మిత్రులారా, మరి డ్వాక్రా గ్రూపులు మరి పావలా ఇంట్రెస్ట్ చేసింది ఎవరు అంటే ఒకే ఒక్కడు రాజశేఖర్ రెడ్డి. రైతాంగానికి పావలా ఇంట్రెస్ట్ చేసింది ఎవరు అంటే ఒకే ఒక్కడు రాజశేఖర్ రెడ్డి. ఇవాళ మీరు ఆలోచించండి, అటువంటి మహనీయుడు తన తనయుడు రాజశేఖర్ రెడ్డి జీన్స్ పంచుకున్న మాల జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల పట్ల, మీ ప్రధానికం పట్ల, ప్రతి ఒక్కళ్ళ పట్ల అభివృద్ధి సాధించాలి ఈ రాష్ట్రం అంటే ఒకే ఒక్కడికి సాధ్యం జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి సభాముఖం మీకు మనం చేస్తున్నాను. పెద్దలారా, మిత్రులారా, ఆలోచించండి. అటువంటి విధానాన్ని మరి ఒకే ఒక్క మేనిఫెస్టోను కూడా ఆలోచించండి. మరి చంద్రబాబు నాయుడు గారు 100 హామీలతో ప్రతి ఒక్కరిని కూడా స్వర్గం చూపిస్తాను, ప్రతి ఇల్లుని స్వర్గం చూపిస్తాను అని చెప్పి ఆయన హామీలు ప్రజానీకానికి ఇవ్వడం జరిగింది. ఒకటి, మన జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చి ప్రజానీకాన్ని మోసం చేయకూడదు, మోసం చేసిన పరిపాలన మనకి వద్దు అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? నీతిగా ప్రజానీకాన్ని మోసం చేయొద్దు అన్నాడు. మరి ఈ సీనియర్ అన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజానీకాన్ని మోసం కాదు, ప్రజానీకం కొట్టుపోయినా కానీ నాకు పదవే కావాలి, అధికారం కావాలి అని ఆలోచన చేసి మీ అందరినీ మనందరినీ మోసం చేసి ఈ తెలుగుదేశం పార్టీ పాలించే పాలన ప్రతి ఒక్క రోజుని చూడండి, ప్రతి ఒక్కరికి హింస తప్ప ఏ రకంగాని మరి ఎవరికి కూడా ఈ మంత్రులు కానీ తెలుగుదేశం ప్రభుత్వం పాలన కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో హింస తప్ప రెండోది లేదు అనే దానికోసం మీరందరూ మీ కళ్ళతో, మీ హృదయాలతో చూస్తున్నారు అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క విలేజ్లోని, ప్రతి ఒక్క వార్డులోని జగన్ అన్నది ఏం మేనిఫెస్టో పెట్టాడు, మరి అలాగే మన రాజశేఖర్ రెడ్డి గారు తనయుడులా మరి ఆయన ఏం చెప్పాడు, అలాగే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని, జరిగిన పాలనని, జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుని మీరందరూ కూడా ప్రతి విషయాన్ని ప్రతి ఒక్క వాటర్కి చేరేసి మన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే మీరందరూ కూడా సస్యశ్యామలంగా, స్వర్ణయుగంగా ఆ ద్వారకా తిరుమల భగవంతుడు దయవల్ల సస్యశ్యామలంగా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి మరొకసారి మీకు మనవి చేస్తూ, మరి శ్రీధర్ బాబు గారు ఒకసారి లెగండి. ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు, శ్రీధర్ బాబు యువకుడు, గొప్ప విజ్ఞాని. రాబోయే రోజుల్లో మీకు పరిపాలన జగన్మోహన్ రెడ్డి పాలనలో గొప్ప పరిపాలన అందించే వీరుడు, గొప్పవాడు శ్రీధర్ బాబు. ఇక మీరందరూ కూడా మీ గుండెల్లో, మీ హృదయాల్లో పెట్టుకుని రేపు ఎంపీ చేసిన 7 నియోజకవర్గాల్ని గెలిపించిన మీ శక్తి వల్లే అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.